Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హనుమాన్ జయంతి వేళ కడపలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. అల్మాస్పేట సర్కిల్ పేరు అంశంపై కొద్ది రోజుల క్రితం ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. హనుమాన్ సర్కిల్ గా మార్చాలంటూ మరో వర్గం పట్టుబడుతున్నాయి. అయితే పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు. ఇక సీఏతో పాటుగా కానిస్టేబుల్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హనుమాన్ జయంతి నేపథ్యంలో మరోసారి కడపలో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా వృత్తిలో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఆ కుటుంబాలకు భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన యువకులు మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగే మన కడపలోని వాళ్ళని దీంట్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని పక్కం పడుకోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వము చాలా గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచున్నాను ఏంటంటే, మతం అనేది మన జన్మతహా మనకు వస్తుంది. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించడం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచరించుకునేది. ఆ విశ్వాసాలు ఎవరికి వారు విశ్వసించేది. అలాగనే మన మతాన్ని ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని ఎదుటి మత వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళ మత యొక్క విశ్వాసాలను కూడా గౌరవించడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరి మత ఆచారాలను ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు గాని, మస్జిదులు గాని, చర్చిలు గాని ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా, మత్తు ఇంజక్షన్లు తీసుకుని పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రారంభించడానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటం. అవి వదిలేసి ఎవ్వరకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కల్పిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. కడప నగరం ఎప్పటి నుంచో మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని, అలాంటి ప్రాంతంలో విద్వేషాలకు, అల్లర్లకు తావిచ్చేటువంటి దుష్ట శక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని కడప నగర ప్రజలు స్పష్టం చేసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద చోటు చేసుకుంటున్నటువంటి ఘటనల నేపథ్యంలో పలు పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కడప పట్టణంలో అల్లర్లు జరుగుతాయి అనేటువంటి అపోహ పట్టణ ప్రజల్లో కల్పించారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏదో జరుగుతుందని ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితులు కడప పట్టణంలో తలెత్తుతున్నాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి కడప నగరంలో వీధి పేరు అల్మాస్పేట సర్కిల్ అయినా, హనుమాన్ సర్కిల్ అయినా ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అయితే సర్కిల్ పేరు మార్చిన కొంతకాలం అదే పేరు పిలుస్తారు. కాలం మార్పుతో మనుషులు మారాలి. కానీ ఇక్కడ వీధి పేరు మార్చాలి అని రెండు వర్గాలు దాడులు చేసుకోవడం సమంజసం కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు హిందూ ముస్లిం భాయ్ అంటూ సోదర భావంతో వెలిగేటువంటి కడప పట్టణ ప్రజలలో హనుమాన్ జయంతి సందర్భంగా అల్లర్లు, గొడవలు జరుగుతాయంటూ సోషల్ మీడియా ద్వారా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. చిన్న గొడవల వల్ల సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా సృష్టిస్తున్నారని ప్రజలలో ఆందోళన కల్పిస్తున్నారు. జిల్లా యంత్రాంగం శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి, పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయాలు ప్రజల నుంచి వెలిబుచ్చుతున్నారు. అల్మాస్పేట సర్కిల్ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు విషయంలో రెండు వర్గాలు రాళ్ల దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు పోలీసులు. ఇరు వర్గాలపైన లాఠీ చార్జ్ చేశారు. అయితే రాళ్ల దాడిలో సీఏతో పాటుగా ఇద్దరు కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఉద్రిక్తతలను చెల్లార్చేందుకు రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడి
వారిని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే కడప అల్మాస్పేటకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ప్రధానంగా అల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని కడప మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రతిపాదనలు అందినట్లుగా సమాచారం. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటుగా సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఓ వర్గం కోరుతుంది. అయితే దీనిని వ్యతిరేకిస్తున్నటువంటి మరో వర్గం సర్కిల్ కు హనుమాన్ సర్కిల్ అనేటువంటి పేరు పెట్టాలని పట్టుబడుతుంది. అయితే గత శనివారం రోజున అల్మాస్పేట సర్కిల్ వద్దకు రెండు వర్గాలకు చెందినటువంటి మద్దతుదారులు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. రెండు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈలోపే ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు దిగడంతో పరిస్థితి పోలీసుల చేయి దాటిపోయింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే రాళ్ల దాడులలో సిఐ నరసింహారావు, ఇద్దరు కానిస్టేబుల్ గాయపడ్డారు. వెంటనే వారిని సమీప హాస్పిటల్ కి తరలించారు. అయితే అల్మాస్పేటలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రెండు వర్గాలతో చర్చలు జరపాలని సమాచారం. మొత్తం మీద జిల్లా ఎస్పీ, కలెక్టర్ అప్రమత్తమయ్యారు. రెండు వర్గాలతో చర్చలు కూడా జరిపారు. అలాగే అల్మాస్పేటలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించి పరిస్థితిని అదుపు తప్పకుండా చూస్తున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తొలగించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు చేశారని సమాచారం. అయితే కడపలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి అల్మాస్పేట ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇక టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు, టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనే ఆలోచనను బీజేపీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను అల్మాస్పేట సర్కిల్ వద్ద మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పికెటింగ్ ను కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేక పాలకుడని, అటువంటి వ్యక్తి పేరును ప్రజా ప్రదేశాలకు పెట్టడం సరికాదని వారు వాదిస్తున్నారు. మరోవైపు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి దేశభక్తుడని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే ఈ మతపరమైన రాజకీయ వివాదం కడప నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కొందరు కావాలని ఇటువంటి వివాదాలను తెరపైకి తెస్తున్నారని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత వాతావరణం నెలకొలేరా? ఇరు వర్గాల పెద్దలతో చర్చలు జరిపి త్వరలోనే ఒక పరిష్కారానికి రావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఎటువంటి రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దని, శాంతిని కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే రెండు వర్గాల మధ్య జరిగినటువంటి రాళ్ల దాడి జరిగిన ప్రాంతాన్ని కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అయితే ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని, దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నామని డిఐజీ తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామన్నారు. అయితే 144 సెక్షన్ అమలులో ఉందని, మత సామరస్యం పాటించాలని కోరుతూ ఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించారు. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చిరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గారితో కలిసి జిల్లాలోని అన్ని మతాల సంఘాల పెద్దలతో జిల్లా శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైనటువంటి కడప నగరంలో మతపరమైనటువంటి విద్వేషాలకు ఎప్పుడు తావు లేదంటూ కూడా స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టేటువంటి సందేశాలు వ్యాప్తి చేస్తున్నారన్నారు. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించేలా, మతపరమైనటువంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. మొత్తం మీద ప్రజలు ఎవరు వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం కడప ప్రత్యేకత అని, అయితే ఆ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని వారు పిలుపునిచ్చారు. అయితే మొత్తం మీద మాత్రం ఈ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులు వారి తరపున అభిప్రాయాలను, సలహాలను జిల్లా కలెక్టర్ ఎస్పీకి తెలియజేశారు. కడప పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా అల్లర్లు, అపోహలు లేకుండా పట్టణంలో పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కడప అంటే శాంతి, ప్రేమ, అభిమానులకు చిహ్నం.
అయితే హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎలాంటి వివాదాలు ఏర్పడకుండా శాంతి సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలంటూ కూడా ప్రజలకు జిల్లా అధికారులు సూచిస్తున్నారు.